ఏరువడ్డం అయిపోయింది. మీకు రావాల్సిన మీరు తీసుకున్నారు, మాదేందో మేము చూసుకున్నాం. ఇక పొత్తుల పంచాదంటే నీళ్ళ ముచ్చటే మిలుగున్నది. అది ఎప్పటికి తెగుతుందో గాని డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి, అందాల అమరావతి ఎట్లా కట్టుకోవాలి, కంపెనీలు ఎట్లా తెచ్చుకోవాలి, ఆమ్దాన్ని ఎట్లా పెంచుకోవాలని ఆలోచన చేయాలి గాని ఎన్నడో ఒడిసిన ముచ్చట మీద ఎచ్చి పచ్చి మాట్లాడితే ఎట్లనుల్లా. లేందో పంచాయతీ మూవ్ చేసిండు ఆంధ్ర టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు. లోక్సభ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం చర్చ నడుస్తుంటే సార్ వాట్ హ్యాపెండ్ ఆన్ 14th February 2014 was a dark day, black day in the Lok Sabha, sir. I want a special discussion to be taken on that issue in this house, sir. అప్పట్లో తెలంగాణ బిల్లు పాస్ చేసిన రోజు బ్లాక్ డే నట. స్పీకర్ మీరా కుమార్ మేడం రూల్స్ తప్పింది, దాని మీద ఇప్పుడు చర్చ పెట్టాలనేది సార్ డిమాండ్. ఇటుకెళ్లి మన కాంగ్రెస్ ఎంపీలు వంశీ సారు, చామల సార్ గట్టిగానే అరుచుకున్నారు రాయలవారిని. ఎన్ని అరాచకాలు చేసినారు ఆంధ్రప్రదేశ్ నాయకులు అప్పుడు అని చెప్పి వారికి బహుశా తెలియదేమో. తెలంగాణ హక్కుల కోసం ఏదైతే పోరాటం జరిగిందో దాన్ని కించపరిచి మాట్లాడినారు. ఇప్పుడు ఏదో సెన్సేషనల్ కామెంట్స్ మన తెలంగాణలోని కించపరిచి మాట్లాడడం మేము ఊరుకోమని చెప్పి ఇటువంటి చర్చలకు తావు లేకుండా చూడండి. ఎందుకంటే ఇవి మళ్ళీ మన ప్రాంతాల మధ్యన విభేదాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దని కోరుకుంటున్నాను. అవు మరి గల్లీ నుంచి ఢిల్లీ దానిక కొట్లాడి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టిస్తే సీమాంధ్ర ఎంపీలు పెప్పర్ స్ప్రేలు కత్తులతోటి వీరంగమాడి ఆపేతానికి గాయ చేసిండ్రు. అటుకెళ్లి బీజేపీ కూడా హిమ్మతిచ్చుడితోటి అన్ని పార్టీల సపోర్ట్ ఉన్నది కాబట్టి స్పీకర్ మేడం బిల్లు పాస్ చేసింది. అంత రూల్స్ ప్రకారం నడిచినందుకే తెలంగాణ రాష్ట్రం పుట్టింది. అయినా జరిగిన 12 ఏళ్లకు ఇప్పుడేం మాట్లాడతారు సారు? ప్రాజెక్ట్ లో నీళ్లు పైసలో ఇంకేదన్నా పొత్తులుంటే గవి చూసుకోవాలి గాని గెలిగించి కొట్లాట పెట్టుకున్నాడు దేనికి చెప్పు? దుఃఖం లేనోడు దుడ్డు అనుకున్నట్టు కాకుంటే.